కవిత అంటే పదాలని పొందికగా ఒక ప్రాస వచ్చేటట్టు వాటిని అమరిస్తే అప్పుడు ఆ వాక్యానికి అందం ఉంటుంది. వినసొంపుగా ఉండాలి. చదివినప్పుడు వినసొంపుగా ఉండాలి. వాటిని చదువుతున్నప్పుడు మనము వాటిని ఒక వేరే వాళ్ళు రాసిన ఒక కవితని కానీ అది మనము చదువుకుంటున్నప్పుడు అది మనకొక ఫీలింగ్ అనేది, ఒక ఎమోషన్ అనేది కలిగేలా చేస్తుందనమాట కవిత అనేది. అది బాగుంది అనిపించేలా ఉండాలి అంటే మంచి పదాలు ఉపయోగించాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫీలింగ్‌ని ఎలా ఒక కవిత రూపంలో ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ ఒక సంతోషాన్ని కానీ, లేకుంటే ఒక ప్రేమని కానీ, లేక దుఃఖాన్ని కానీ, ఆశ్చర్యాన్ని కానీ, ఇంకా ఎన్నో రకాల భావాలు ఉంటాయి కదా! మనం చూసినవి, అనుభవించినవి, ఎదుటి వాళ్ళ జీవితంలో చూసినవి, సమాజంలో చూస్తున్నవి ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా కవిత రూపంలో ఎంతో అందంగా పదాలని పొందుపరిస్తే అది ఇతరులని చదివే వాళ్ళని ఆకట్టుకుంటుంది. అలా దీనికి మంచి పదాలు పెట్టేయడం అనేది మనకి ముఖ్యమైనదన్నమాట. భావానికి తగిన విధంగా. ఇప్పుడు కనులు, మన ప్రతి ఒక్కరికి కనులు ఉంటాయి కదా! మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కనులు నావి. తర్వాత ఏ వర్డ్ పెడితే బాగుంటుంది? కనులు నావి, కలలు నీవే. మనసు నాది, మధురిమలు నీవే. మామ కాక. అలా ఊహలు నావి, ఊరించే ఊసులు నీవి. చూడండి, ఊవు. మేఘమా, ఓ మేఘమా. చేరవహ, ఈ దాత్రిని. మిలమిల మెరిసే మెరుపులను మెరుపుల తలుపులు తెరుచుకొని. చూడు, మిలమిల మెరిసే మెరుపులు ఎలా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి. మిలమిల మెరిసే మెరుపులు తలుపులు తెరుచుకొని అంటే ఆ మేఘాలు అనేవి నుంచి ఆ చినుకులు ఎలా దాత్రిని చేరుతాయి? దాత్రి అంటే భూమిని. ఎలా రమ్మని చెప్తున్నారు? ఓ మేఘమా, వలపుల చినుకులై దాత్రిని చేరవా, మిల మెరిసే మెరుపుల తలుపులు తెరుచుకొని. ఆ విధంగా